ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ 99 ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి. ఈవేళ శ్రావణ మంగళవారం కదా, అమ్మవారికి ఒక అద్భుతమైన పూజ అయితే చేసుకున్నానండి. ఈ పూజ నేను లాస్ట్ ఇయర్ మీకు పెట్టాను. ఎవరైనా చేసి ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. అలాగే నేను చేసే పూజలన్నీ శ్రీ విద్య ఉపాసకుల దగ్గర నేర్చుకునే పూజలే అండి. మీ అందరికీ షేర్ చేసుకుంటున్నానండి. నేను చేసుకొని మీతో షేర్ చేసుకుంటున్నాను. అయితే 100 మందిలో ఒక్కలైనా సరే నా పూజ విధానం చూసి చేసుకున్నట్టుగా అయితే నాకు చాలా తృప్తి కలుగుతుందండి. అలా ఎవరు చేసుకున్నారు అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? సరే, వీడియోకి వెళ్ళిపోదాం. అయితే అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి అయ్యవారికి వీళ్ళిద్దరికీ పూజ చేస్తే మనకి మంచి రిజల్ట్స్ అయితే వస్తాయండి. అయితే మనం కొన్ని లక్ష్మీ తంత్రాలు చేయాలి, లక్ష్మీ పూజలు చేయాలి, ఏదైనా నిష్టతో చెయ్యాలి, మనము నమ్మకంతో చెయ్యాలండి. ఓకేనా? అయితే ఈ పూజ అనేది లక్ష్మీ రహస్య నామావళి, శ్రీ మహాలక్ష్మి రహస్య నామావళి, అవి 108 అష్టోత్తరాలండి. అవి చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట. అది రహస్యనామావళి ఎందుకు అన్నారో నాకు తెలియదు, కానీ ఈ పూజ చేయడం వల్ల చాలా అద్భుతం జరుగుతుంది లక్ష్మి, మీ సబ్స్క్రైబర్స్కి చెప్పండి అని నాకు ఉపాసకులు చెప్పారండి. అందుకే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇది లాస్ట్ ఇయర్ కూడా నేను పెట్టాను. ఇప్పుడు మళ్ళీ మనకి చాలామంది సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా, అందుకే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. అయితే ముఖ్యంగా ఉండవలసింది సాన మీద తీసిన గంధం అండి. నేను ఎందుకు చెప్తున్నానంటే మీ అందరికీ మామూలు గంధ పౌడర్ ఎంతవరకు నేను వాడానండి, కానీ ఒక పెద్ద ఆవిడ, లక్ష్మి ఆ గంధ పౌడర్లో ఏవో పౌడర్లు కలుపుతున్నారంట, ఇన్ని పూజలు చేస్తున్నావు, మంచిగా రిజల్ట్ రావాలంటే ఒక్కసారి గంధపు చెక్క మంచిగా కొనుక్కో అమ్మ, నీకు ఎన్నో రోజులు వస్తుంది అని చెప్పారు. అందుకే నేను కొనుక్కున్నానండి మొన్న తిరుపతి వెళ్ళేటప్పుడు. దయచేసి మీరు ఎవరైనా సరే మంచిగా స్వామివారికి అమ్మవారికి పూజ చేసుకోవాలి అంటే గంధపు చెక్క ఒక్కసారి మీరు ఇన్వెస్ట్ చేయండి, ఎన్నో సంవత్సరాలు వస్తుంది అనమాట మనకి. ఓకేనా? అయితే ముఖ్యంగా ఉండవలసింది అంటే సాన మీద తీసిన గంధపు మాత్రమే ఉండాలి ఈ పూజకి. అలాగే కాయిన్స్, మీకు రూపాయి కాయిన్స్ 108 ఉన్నా పర్వాలేదు, అన్నీ కలిపి 108 ఉన్నా పర్వాలేదు. అంటే 5 రూపాయల బిళ్ళలు, 2 రూపాయల బిళ్ళలు ఏవైనా సరే ఉంచుకున్న 108 కాయిన్స్తో అమ్మవారికి ఈ గంధపు నీళ్ళలో చక్కగా ఆ కాయిన్స్ అయితే మనము శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకున్న తర్వాత అమ్మవారికి లక్ష్మీ రహస్య నామావళి అష్టోత్తరాలు చదువుకోవాలండి. ఓకేనా? అవి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. అవి చక్కగా మీరు జిరాక్స్ తీసుకొని చక్కగా మీరు చదువుకోండి. చాలా అద్భుతమైన పూజ అండి. చాలా సులభంగా అయిపోతుందన్నమాట ఈ పూజ. ప్రతి శుక్రవారం కానీ మంగళవారం కానీ శ్రావణ మాసంలో చక్కగా ఒక్క వారమైన చేసుకోండి. చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట. ఓకేనా? ఆ తర్వాత ఇక్కడ నేను అమ్మవారికి, కామాక్షి అమ్మవారి దీపం అయితే వెలిగించుకుంటున్నానండి. ఈవేళ మంగళవారం కదా, శ్రావణ మంగళవారం కదా, అందుకే అమ్మవారికి రోజంతా కామాక్షి అమ్మవారి దీపం అయితే వెలిగించుకుంటున్నాను. ఈ దీపం అయితే కొంచెం వెరైటీగా ఉంటుందండి. ముందుగా మనం దీపానికి చక్కగా పసుపు గంధంతో బొట్లు పెట్టుకోవాలండి. బొట్లు పెట్టుకున్న తర్వాత మనకి అమ్మవారికి తాళి అనేది ఏర్పాటు చేసుకోవాలి. పసుపు కొమ్ముతో తాళి కట్టాలన్నమాట. మీకు అంటే ఆ కామాక్షి దీపం లేకపోయినా పర్వాలేదండి, ఏదో ఒక దీపమైనా మీరు పెట్టుకోవచ్చు. కామాక్షి దీపం అయితే చాలా మంచిదనమాట. మీ దగ్గర కామాక్షి దీపం లేదనుకోండి, మామూలు దీపం కూడా చక్కగా ఇలా చేసుకోండి. ఆ కుందికి మాత్రము పసుపు కొమ్ము కట్టండి. ఓకేనా? ఆ తర్వాత మనము ఒక ప్లేట్లో అందులో వాటర్ వేయండి, మంచి వాటర్ వేయండి. ఆ వాటర్లో పసుపు, కుంకుమ, జవ్వాది పౌడరు, ఆ తర్వాత 2 యాలకులు వేయండి. వేసేసిన తర్వాత కుంకుమ కూడా వేయండి. అమ్మవారికి ఆ దీపం అనేది ఆ వాటర్లో పెట్టండి. ఇలా పెట్టడం వల్ల చాలా చాలా మంచిదండి. ఆ తర్వాత అమ్మవారికి ఈ రోజంతా మనం ఏ టైంకి పెట్టామో మళ్ళీ నెక్స్ట్ డే ఆ టైం వరకు ఈ కామాక్షి దీపం అనేది వెలగాలన్నమాట. ఓకేనా? ఈ విధంగా చేసుకోండి. ఈ శ్రావణ మాసంలో తప్పకుండా ఇలా చేసుకుంటే మంచి నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది, పాజిటివ్గా ఉంటుంది, ఆర్థిక సమస్యలు పోతాయండి. ఓకేనా? ఈ విధంగా చేసుకోండి. ఇవన్నీ నేను మీకు పదే చెప్తున్నాను. ఇవన్నీ శ్రీ విద్య ఉపాసకులు చెప్పిన పూజలేనండి. అందుకే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇగోండి, ఇక్కడైతే చక్కగా అమ్మవారికి అలా మనము అలంకరించుకున్న తర్వాత చక్కగా పూలతో అలంకరించండి. అలంకరించిన తర్వాత ఇగోండి, నేనైతే అష్టోత్తరాలతో నిత్య దీపారాధన కూడా చేసుకున్నాను. అలాగే కామాక్షి అమ్మవారి దీపం కూడా పెట్టుకున్న తర్వాత ఇక్కడ అమ్మవారికి అయ్యవారికి తులసి దళాలతో పూజ చేసుకున్నానండి. మామూలుగా పూజ చేసుకున్నాను నిత్య దీపారాధన. ఇక్కడ అమ్మవారికి తాంబూలం కూడా సమర్పించాను. ఈవేళ మంగళవారం కదా,
అమ్మవారికి తాంబూలం సమర్పించానండి. తాంబూలం సమర్పించిన తర్వాత ఇక్కడ నేను పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. అయితే మనము సాయంత్రం మీరు చేసుకోవాలన్నా సరే శుద్ధిగా చేసుకోవచ్చు. అంటే మాకు మార్నింగ్ కుదరదు ఈ పూజ, మేము జాబ్స్కి వెళ్తున్నాము అని వాళ్ళు ఏమీ బాధపడొద్దు. ప్రదోష వేళలో కూడా చేసుకోవచ్చు అండి. ఎర్లీ మార్నింగ్ సూర్యోదయానికి ముందైనా చేసుకోవచ్చు. ఈ పూజ చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఫ్రెండ్స్. నేను ఎందుకు పదే పదే చెప్తున్నానంటే నేను అనుభవంతో చెప్తున్నాను. అయితే వీటికి కాయిన్స్ మాత్రమే వాడాలి, అరగదీసిన గంధం మాత్రమే మీరు ఈ పూజకైతే మనము ఉపయోగించాలి. మామూలు గంధం అయితే ఉపయోగించకూడదు. అలాగే పసుపుతో మేము శుద్ధి చేసుకొని అమ్మవారికి పూజ చేస్తామంటే అలా అవ్వదు. వాళ్ళు నాకు అలాగే చెప్పారు, మీకు అలాగే నేను చెప్తున్నాను. సాన మీద తీసిన గంధపుతో అమ్మవారికి ఇలా అష్టోత్తరం చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుందనమాట. ఓకేనా? ఇంకా నేనేం చేస్తాను అంటే చాలామంది డౌట్స్ వస్తాయి, అక్క మా దగ్గర గంధపు చెక్క లేదక్క, ఏం చెయ్యాలి అక్క అంటే, మరి ఏం చేస్తాం, అమ్మ దేవుడి మీద భారం వేసుకొని అష్టగంధం అనేది ఉంటుంది కదా, కొంచెం కాస్ట్లీ ఉంటుంది, అది కొంచెం తెచ్చుకొని ఈ విధంగా శుద్ధి చేసుకొని కాయిన్స్తో మీరైతే పూజ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇగోండి మామూలుగా నిత్య దీపారాధన అమ్మవారికి పెట్టించుకున్నానండి. పెట్టించుకున్న తర్వాత పీఠం వేసి కూడా చేసుకోవచ్చు, లేదు అంటే నిత్య దీపారాధనలో కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ పీఠం ఏమి వేయట్లేదండి. మామూలుగా మా పూజా మందిరం కొంచెం ఎడల్పుగా ఉంది కదా, అక్కడ ఒక ప్లేట్ పెట్టుకొని చక్కగా అమ్మవారికి పూజ అయితే చేసుకుంటున్నానండి. నాకు ఈ రహస్య నామావళి అంటే ఈ రహస్య నామావళి అష్టోత్తరాలు అయితే ఒక 20 వరకు వచ్చండి. ఆ 20 వరకే నేను నేర్చుకున్నాను. ఆ తక్కినవి అంటే చూడకంట నాకు వస్తాయి అనమాట 20 వరకు. ఆ తర్వాత నేర్చుకోలేకపోయాను అనమాట. 108 ఉంటాయి అనమాట. ఇవి మీకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అవి చక్కగా మీరు అమ్మవారికి చదువుకుంటూ PDF అంటే జిరాక్స్ తీసుకొని మీరు ఒక్కొక్క కాయిన్ వేసుకొని అమ్మవారి దగ్గర ఈ పూజ చేసుకోండి. చాలా సులభం అయిపోయిన పూజ అండి, సులభంగా అయిపోతుంది అనమాట ఈ పూజ. ఆ తర్వాత ప్రసాదాలకు వస్తే అమ్మవారికి మంగళవారం కదా, లలిత అమ్మవారికి ఇష్టమే పానకం, అలాగే లక్ష్మీ అమ్మవారికి కూడా ఇష్టము. ఈ పూజ అయిపోయిన తర్వాత అష్టోత్తరాలు చదివిన తర్వాత మీకు అవకాశం ఉంటే అమ్మవారి అష్టోత్తరాలు, లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరాలు చదువుకోవచ్చు, ఈ రహస్య నామావళి అష్టోత్తరాలు కూడా చదువుకోవచ్చు, 2 చదువుకోవచ్చు. ఇంకా మీకు టైం ఉంది అనేటప్పుడు మాత్రం మాకు ఈ పూజ అయిపోయిన తర్వాత మాకు టైం ఉంది అనేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మనకి లలిత సహస్రనామం చదవండి. అలాగే కనకధార సూత్రం కూడా చదవండి. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. మీకు అది రాకపోతే, కనకధార సూత్రం మీకు రాకపోతే ఆడియో పెట్టుకొని చదువుకోండి, వినండి. ఓకేనా? ఇది మంచి రిజల్ట్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ధూపం అయితే అమ్మవారికి మంచి సుగంధ ద్రవ్యాలతో ధూపం ఇవ్వండి. అంటే మంచిగా స్మెల్ వచ్చే అగరబత్తీలతో ధూపం ఇవ్వండి. అలాగే ఆ తర్వాత అమ్మవారికి పాయసన్నం నైవేద్యం పెట్టండి. తీపి పదార్థం ఏదైనా పెట్టండి ఫ్రెండ్స్. నేను మార్నింగే చేసేసాను, నాకు కుదరలేదండి చేయడానికి, అందుకే మీకు చూపించలేదు. వీలుంటే మీరు అమ్మవారికి తీపి పదార్థం వండి నైవేద్యం పెట్టండి. ఆ నైవేద్యం పెట్టిన తర్వాత ఒక పావు గంట అయిపోయిన తర్వాత ఆ నైవేద్యం కుటుంబ సభ్యులందరూ చక్కగా స్వీకరించండి. వెంటనే ఒక 5 నిమిషాలు పోయిన తర్వాత ఆ నైవేద్యం తీసి కుటుంబ సభ్యులందరూ స్వీకరించండి. ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇంటి మొత్తం మంగళవారం కదా, శుక్రవారం కదా, గురువారం కదా, ఏ వారం అయినా సరే మీరు ఈ పూజ చేస్తే ధూపం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చక్కగా అమ్మవారికి నిండుగా ధూపం ఇవ్వండి. ఓకేనా? ఆ తర్వాత ఈ కాయిన్సే ప్రతి వీక్ మీరు ఎన్ని వీక్స్కి వేయాలనుకుంటున్నారో అన్ని వీక్స్ ఈ కాయిన్సే మీరు వాడండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ విధంగా అయితే ఈ పూజ అయితే చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఫ్రెండ్స్. నేను అనుభవంతో మీకు చెప్తున్నానండి. ఆర్థికంగా ఎవరైనా సరే స్థిరపడాలన్నా, లక్ష్మి మీకు స్థిర నివాసం ఉండాలన్నా సరే చాలా మంచి పూజ అండి ఇది. లక్ష్మీ రహస్య నామావళి పూజ అండి. ప్రతి శుక్రవారం, శ్రావణ మాసమే కాదండి, మామూలు శుక్రవారాల్లో కూడా ఈ అమ్మవారికి పూజ చేసుకోవచ్చండి. కాయిన్స్తో కాకపోయినా మీకు కాయిన్స్తో అయితే ఎక్కువ రిజల్ట్ వస్తుంది. లేదు అంటే మీకు మామూలుగా మీకు పువ్వులు 108 పువ్వులు మంచి సువాసనమైన పువ్వులు దొరికినట్టుగా అయితే దాంతో కూడా చేసుకోవచ్చు. ఓకేనా? నేను అప్పటికి అడిగాను వాళ్ళకి, అమ్మ అందరి దగ్గర గంధపు చెక్కలు ఉండవు కదా, ఏం చెయ్యాలి అంటే అప్పుడు వాళ్ళు మామూలుగా గంధపు పౌడర్ ఉంటుంది కదా, గంధపు పౌడర్లోనే కొంచెం మంచిది తీసుకోమన్నారు. అష్టగంధ పౌడర్ తీసుకొని దానిలో జవ్వాది కొంచెం కలిపితే మంచి వాసన వస్తుంది, దాంతో చేసుకోవాలి. ఖచ్చితంగా ఇలా మనం గంధపు చెక్కతో అరగదీసి దాంతో అయితే మంచి రిజల్ట్
రిజల్ట్ వస్తుంది అని చెప్పారండి. అందుకే నేనైతే మీతో అందరితో షేర్ చేసుకుంటున్నానండి. ఇగోండి ఈ పూజ అయితే చక్కగా నేను చేసుకున్నానండి. మంగళవారము చాలామంది శ్రావణ మంగళగౌరి పూజలు కూడా చేస్తారండి. నేనైతే అమ్మవారికి ఈ పూజ అయితే చేసుకున్నాను. మీరు ఎంతమంది చేసుకున్నారు అనేది నాకు ఖచ్చితంగా మీరు చేసుకున్న తర్వాత కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నా వీడియోస్ అన్నీ మంచి సులభంగా ఉంటాయండి. ఆడంబరంగా ఉండవు, ఆర్భటాలు ఉండవు. అందరికీ ఉపయోగపడే పూజలే మీ అందరికీ నేను షేర్ చేస్తానండి. తప్పకుండా మీరు నాకు ఫాలో అయ్యి మీరు పూజలు చేసుకున్నట్టుగైతే తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. నేను మీకు ఇంకొక విషయం చెప్తానండి. మనకి శుక్రవారం అంటే ఆ వరలక్ష్మి వ్రతం ముందు చేసుకునే పూజ విధానం అనేది కూడా మీకు చెప్తానన్నమాట. ఓకేనా? వీడియో నచ్చితే